లేదు, ఎందుకు ఇప్పుడు సర్పంచ్ ఎన్నిక చాలా సూక్ష్మంగా జరుగుతుంది. మీకు 10 ఓట్లు అంటే చాలా పెద్ద మెజారిటీ లెక్క. సర్పంచ్ ఎన్నిక చాలా సూక్ష్మంగా జరుగుతుంది. 10 ఓట్లతో గెలిచినట్టు పెద్ద మేడతో గెలిచినట్టుగా లెక్క. ఒక్కోటితో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామాల్లో అందుకే నేను చెప్పాను, చాలా సూక్ష్మంగా చాలా డీప్గా జరిగే ఎన్నిక. మీకు సర్పంచ్ ఎన్నిక అనేది చాలా గడిబందుకు జరిగే ఎన్నిక, గ్రామస్తుల ముందు జరిగే ఎన్నిక. పైసలు, మందు ఇవన్నీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. గ్రామ ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. వారు సూక్ష్మంగా ఆలోచించి ఎవరు అయితే బాగుంటుందో వారు ఎన్నుకుంటారు కదా. ఏకగ్రీవాలు చాలా చోట్ల ఉన్నాయి. సరే, అది ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు సొంత గ్రామాన్ని ఓడిపోయినంత మాత్రం అది ఎమ్మెల్యే మీద వైఫల్యం చెప్పడానికి లేదు. ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కోణంలో జరిగేటువంటి ప్రక్రియ. ఆ దశకు జరిగింది. 2వ ఫేజ్ 3వ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు, ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా లోపాలు జరిగినప్పుడే సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. 2వ దశ 3వ దశ కూడా ఈ సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. డెఫినెట్గా 2వ దశ గురించి 3వ దశ గురించి ఎమ్మెల్యేస్తో డీసీ ప్రెసిడెంట్తో ఎప్పటికప్పుడు మేము సంభాషిస్తామని మాట్లాడతాం. డెఫినెట్గా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాదయాత్రలకు బ్రేక్ వచ్చింది. నేను మొదట ఒక మాట చెప్పాను, పాదయాత్రలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. డెఫినెట్గా ఎన్నికల తర్వాత మళ్ళీ పాదయాత్రలు ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వం మాది, 7 లక్షల అప్పుతో మాకు అధికారాన్ని ఇచ్చిపోయినారు బీఆర్ఎస్ నాయకులు. అంత ఆర్థిక నిర్బంధం అంటే ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రం మా చేతిలో పెడితే వికాసం వైపు మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మంత్రి భట్టి గారు చాలా ప్రయాసాలు కోర్చి దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా కేసీఆర్ లాగా ఖర్చుని వదిలేసిన ఉండదు. వెనక ముందు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకుంటాం.